మంగ్లీ ఆరోపణలు ఎదుర్కొన్న మైక్రో ఫైనాన్స్ కేసులో మరో సంచలనం నెలకొంది. షాకింగ్ ఆడియో కాల్ ఒకటి బయటపడింది. ఫ్రెండ్ ప్రత్యూషకి కాల్ చేసింది మంగ్లీ. తిరుమలేష్ వల్లే తనకు ఇబ్బందులు అంటూ ఫ్రెండ్కి మంగ్లీ చెప్పుకొచ్చింది. అతని గురించి నీకు తెలుసా అంటూ ఫ్రెండ్ ప్రత్యూష్ అని ప్రశ్నిస్తోంది మంగ్లీ. ఇక తిరుమలేష్ది గద్వాలని, తిరుమలేష్ గురించి తెలుసుకో అంటూ ప్రత్యూషకి మంగ్లీ చెప్తోంది. తనకు తిరుమలేష్ తెలియదంటూ బదులిచ్చింది ప్రత్యూష. ఎందుకు తెలియదంటున్నావు, తెలుసుకో అంటూ బెదిరించింది మంగ్లీ. పక్కనే సంపత్ నాయక్, ఎవరైతే మన ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదు ఇచ్చాడో ఆ వ్యక్తి కూడా పక్కనే ఉన్నాడు. ఫోన్ తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేయగానే వెంటనే మంగ్లీ కాల్ కట్ చేసింది. అంతా కూడా లైవ్లో జరిగిందే. ఇదేదో రికార్డెడ్ ప్లాన్ అంతా లైవ్లో జరిగిందే. మీడియాతో మాట్లాడుతున్న క్రమంలోనే మంగ్లీ డైరెక్ట్గా ఫోన్ చేయడం, మంగ్లీ మాట్లాడుతున్నట్టుగా ప్రత్యూష మాట్లాడడం, స్పీకర్ ఆన్ చేయడం, ఆ తర్వాత ప్రత్యూషని తిరుమలేష్ అనే వ్యక్తి ఎవరో తెలుసుకో అంటూ వార్నింగ్ ఇవ్వడం. ఇంతకీ తిరుమలేష్ ఎవరు అనంటే గద్వాలకు సంబంధించిన ఒక వ్యక్తి. ఎవరైతే బాధితుల పక్షాన పడి ఇప్పుడు హేమాకాంత్ రెడ్డి కానీ మిగతా బాధితులంతా ఉన్నారో ఆ బాధితుల పక్షాన పడి బాధితులతో పాటుగా ఫైట్ చేస్తున్న వ్యక్తే ఈ తిరుమలేష్. సో తిరుమలేష్ అనేటువంటి వ్యక్తిని ఇప్పుడు తెలుసుకో అంటూ బెదిరిస్తోంది అని అంటే, గతంలో అసలు ఏ సంబంధం లేదని చెప్పిన మంగ్లీ చర్చలకు పిలిచింది సుబ్బారావుని. ఇప్పుడు తిరుమలేష్ తన ఏం తప్పు చేయకపోతే తిరుమలేష్ అనే వ్యక్తిని ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది? ఒకసారి ఆడియో విందాం. బ్యాక్ టు బ్యాక్ ప్రత్యూషతో ఏం మాట్లాడింది, సంపత్ నాయక్ తీసుకోగానే ఎలా ఫోన్ కట్ చేసింది, ఒకసారి ప్లే చేస్తాం మీకోసం. గద్వాల్ సైడ్ కదా, నీకు తెలుస్తుంది గద్వాల్ సైడ్. ఒకసారి నాకు తెలియదు అక్క. తిరుమలేష్ ఉంటాడు. లేదు, నాకు తెలియదు అక్క. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు. పిచ్చినా కొడుకు వాడు. ఇదంతా తెచ్చిండు వాడంతా అంటగడుతుంది ఇదంతా. ఓకే. సో నువ్వు గద్వాల్ సైడే ఉంటావు కదా. లేదు లేదు, తెలియదు అక్క నాకు. ఎందుకు అంతలా అసలు లేదక్క, తెలియదక్క, అదక్క కనుక్కుంటాను కూడా అనుకుంటా. మరి ఇంతలా తెలియదు అక్క అని అంటున్నా నేను. అదేరా, ఎందుకు కనుక్కుంటా అయిపోతుంది కదా. ఎందుకు భయం, ఎందుకు అసలు భయం దేనికక్క? దేనికి భయం? లేకపోతే దేనికి రా. లేదక్క, తెలియదక్క, మీకే తెలుసు కదా. లేదక్క, ఈరోజు నేను 25th మార్చ్ రోజు నేను ఏదైతే మీతో మాట్లాడిందో ఆ మంగ్లీ అక్క గురించి ఈ రోజు వరకు అంటే నేను వింటున్న మంగ్లీ అక్క గురించి ఇట్స్ వెరీ డిఫరెంట్ అక్క. వెరీ 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 డిఫరెంట్. గద్వాల్ సైడ్ కదా, నీకు తెలుస్తుంది గద్వాల్ సైడ్. ఒకసారి నాకు తెలియదు అక్క. తిరుమలేష్ ఉంటాడు. లేదు లేదు, నాకు తెలియదు అక్క. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు. పిచ్చినా కొడుకు. మంగ్లీ గారు నమస్కారం. మంగ్లీ అమ్మ, నేను సంపత్ నాయక్ మాట్లాడుతున్నాను. హలో అమ్మ, మంగ్లీ కట్ చేసి రాజ్యం చూసిండ్రు కదా మంగ్లీ అమ్మ. నేను మాట్లాడుతున్న నోటితోనే ధైర్యం లేదా మంగ్లీ గారు? ఇప్పటి వరకు సిస్టర్ మాట్లాడినప్పుడు మీరు విన్నారు. ఇక్కడ మాట్లాడుతున్న ఆ మహిళ ప్రత్యూష, మంగ్లీ వాళ్ళ ఫ్రెండ్ అంట. అక్క అని మాట్లాడుతుంది పాప అమ్మాయి. అంటే గద్వాల్లో ఉన్నాడు, పిచ్చివాడు లేకపోతే ఇంకేదో మాట్లాడుతుంది. తను ఒక పరజాలు ఉపయోగించింది. తిరుమలేష్ అనేవాడు కాంగ్రెస్ అంటే వాడు పూర్తిగా కాంగ్రెస్ కాదు, వాడు వీడనే మాట్లాడుతోంది. కాంగ్రెస్ కాదు, తెలుసుకోకపోతే తెలియకపోతే భయం ఎందుకు రా అని అడుగుతోంది ఆ అమ్మాయిని. వెంటనే పక్కనాడు సంపత్ నాయక్ తన ఫోన్ తీసుకోగానే కట్ చేసింది. ఒకసారి మళ్ళీ మీరు వినండి. తను క్లియర్గా తన ప్రమేయమే లేకపోతే సుబ్బును ఎందుకు చర్చలకు పిలిచింది అనేది బాధితులు అడుగుతున్న క్వశ్చన్. అసలు తనకి ఏ సంబంధం లేకపోతే ఓ వ్యక్తి ప్రచారం చేస్తే లీగల్గా ఫేస్ చేయాల్సినటువంటి మంగ్లీ చర్చలకు పిలిచింది. ఇది మొదటి అనుమానం బాధితులకు ఉంది. తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా బాధితుల పక్షాన పడుతున్నటువంటి తిరుమలేష్ అనే వ్యక్తిని ఎందుకు టార్గెట్ చేసింది అంటే, తన టార్గెట్ మధునా, తిరుమలేష, సుబ్బువా? బాధితులని మోసం చేసిన వ్యక్తిని టార్గెట్ చేసి బాధితుల పక్షాన ఉండాల్సినటువంటి మంగ్లీ ఎందుకు డైరెక్ట్గా సుబ్బుని టార్గెట్ చేయడం లేకపోతే తిరుమలేష్ని టార్గెట్ చేయడం అనేది బాధితుల క్వశ్చన్. ఒకసారి మళ్ళీ వినండి ఆడియో మీరు. గద్వాల్ సైడ్ కదా, నీకు తెలుస్తుంది గద్వాల్ సైడ్. ఒకసారి నాకు తెలియదు అక్క. తిరుమలేష్ ఉంటాడు. లేదు లేదు, నాకు తెలియదు అక్క. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు
వాడు ఆ పిచ్చినా కొడుకు వాడు ఇదంతా తెచ్చిండు, వాడంతా అంటగడుతుండి ఇదంతా. ఓకే సో రైట్, వాడి గురించి తెలుసుకో. వాడు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు, పిచ్చినా కొడుకు వాడు చేయడం మూలంగా. ఐఎమ్ సారీ, తను పదాలు ఉపయోగించినటువంటి పదాలను నేను మీ ముందు ఉపయోగిస్తున్నాను. సో వాడి గురించి తెలుసుకో అని చెప్పి పదే పదే మాట్లాడంటే ఎందుకు? అసలు మధు తన సిస్టర్ పేరు వాడి, తన పేరు వాడి ఇంతమంది అమాయకుల్ని మోసం చేసి వాళ్ళందరికీ ఒక అభూత కల్పనను చూపించిన వ్యక్తి పైన కంప్లైంట్ ఇవ్వాల్సింది, వాళ్ళపైన చర్యలు తీసుకోమని ఫైట్ చేయాల్సింది, బాధితుల పక్షం ఉండాల్సింది. కానీ బాధితుల్ని టార్గెట్ చేయడం, బాధితుల తరఫున ఫైట్ చేస్తున్న సుబ్బుని ఇప్పుడు తిరుమలేష్ని టార్గెట్ చేయడం, ఎంత డేర్గా మాట్లాడుతుంది చూడండి. సో చాలామంది అమాయకురాలను వదిలేయండి, మా తమ్ముడు అమాయకుడండి, మా తమ్ముడికి ఏం తెలుసండి అని చెప్పిన మంగ్లీ భారతుల పక్షాన పడుతున్న వాళ్ళకి మాత్రం పిచ్చినా కొడుకు అంటోంది. సో నాతో పాటుగా ఫోన్ లైన్లో తిరుమలేష్ ఉన్నారు. తిరుమలేష్ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో తిరుమలేష్తో ఫోన్ లైన్లో ఉన్నారు. తిరుమలేష్ గారు నమస్కారం. రైట్, నమస్తే. మీకు సంబంధించి ఒక ఆడియో వైరల్ అవుతోంది. మంగ్లీ మీ గురించి మాట్లాడడము, లేకుంటే కొంత మిమ్మల్ని తిట్టినట్టుగా మాట్లాడడము, తెలుసుకో వాడి గురించి అని మాట్లాడడం. సో వినే ఉంటారు బహుశా, మీరు విన్నారా? అవునన్నా, విన్నామన్నా. ఏమనిపించింది వీడియో, ఈ ఆడియో తర్వాత? చాలా సాంప్రదాయంగా మంగ్లీ గారు భాష వాడుతున్నారని ఈరోజు కండ్లకు కట్టినట్టు వినిపిస్తుంది. కనిపిస్తలేదు కానీ వినిపిస్తుంది. ఎందుకంటే ఆమె అంత లైవ్ లో ఫోన్ కాల్లో అక్కడ సంపత్ నాయక్ అన్న గారు మిగతా ఒక అక్క అంత క్లియర్ గా చెప్తున్నారు, మీరు ఒకప్పుడు మంగ్లీ లాగా లేరక్క అని. అంటే స్పెషల్ గా అంటే మీరు అన్ను నిజమే, తను కనిపించడానికి మాత్రం నేను అమాయకురాల్ని, నాకేం తెలియదు, ఒక గిరిజన బిడ్డని, బంజారా బిడ్డని వదిలేయండి, నాకేం ప్రమేయం లేదు, మా తమ్ముడు అమాయకుడు అని చెప్పి చెప్తున్నారు. చాలా వరకు నేను వీడియోలు చూసింది ఇలాగే. బట్ ఈ ఆడియోలో మాత్రం మిమ్మల్ని తిట్టడం కానీ, వాడి గురించి తెలుసుకో అని చెప్పి మిమ్మల్ని అనడం కానీ, గతంలో సుబ్బుని టార్గెట్ చేస్తానని చెప్పి సుబ్బు చెప్పడం కానీ, అడ్వకేట్ సుబ్బు చెప్పడం కానీ, ఎలా చూడాలి ఈ వీడియోని? నేను డే 1 రోజే చెప్పానన్న. యాక్చువల్ గా నేను సుబ్బు గారు మంగ్లీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు, ఆ రోజు సుబ్బు గారు బయటికి వచ్చిన తర్వాత నేను లోపలనే ఉన్నప్పుడు సుబ్బు గారిని కూడా ఇదే పదజాలంతో యూజ్ చేసింది. ఆ రోజే చెప్పాను, అక్క మీరు ఇట్లా తప్పు, ఇట్లా మాట్లాడొద్దని మీరు అని. ఆ రోజు కూడా నన్ను ఏకవచనంతో మాట్లాడింది. అంటే ఆమె ఎంత సెలబ్రిటీ అయినంత మాత్రాన, ఎంత ఈ రోజు ప్రజల మందరం పొందినంత మాత్రాన, చాలా మంది కూడా సెలబ్రిటీలు ఉన్నారండి, కానీ వాడు వీడని ఎవరు యూజ్ చేయరు కదా. ఈ రోజు నీ అహంకారం నీ కళ్ళకే నెత్తికెక్కినట్టు ఈ రోజు ఇంతమంది బాధితులను నువ్వు రోడ్డు మీద తిప్పేదే కాకుండా నీ కుటుంబంకి దీనికి సంబంధం లేదని చెప్పుకోవడానికి మందిని ఎవరో దూషించాల్సిన అవసరము మంగ్లీ గారికి ఏముందని నేను అడుగుతున్నానండి. కేవలం నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వాడు వీడు అనే పదజాలను నువ్వు యూజ్ చేస్తున్నావు కదా. సరే, నా సోదరే నన్ను అన్నదని నేను కూడా ఏమనుకుంటలేను. కానీ మీరు నన్ను అన్నా, మీరు అనకపోయినా మీ తప్పుని మీరు తెలుసుకొని ఈ రోజు మీడియా ముందు మీ అంతకు మీరే ఓపెన్ అయి మీరు బయటపడ్డారని నేను చాలా సంతోషిస్తున్నాను. ఆమె ఈ రోజు నా పదం వాడడమే ఈ రోజు బాధితులకు న్యాయం జరుగుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకు అట్లా ఎందుకు అనుకుంటున్నారు మీరు? అవునండి, ఇప్పుడు అక్కగారు ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ మాట్లాడారు. ఇందాక ఏం మాట్లాడారు? ఆమె ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి నా తరపు నుంచి మీరు ఇంటర్వ్యూలు పెట్టండి, నా కోసం ఇది చేయండి, అది చేయండి. నువ్వు తప్పు చేయకపోతే నా కోసం మీరు ఇది చేయండి, అది చేయండి, మీరు తాపత్రయపడాల్సిన అవసరం ఏముందండి? ఎవరితో తాపత్రయపడుతున్నారు ఆవిడ? ఇప్పుడు మంగ్లీ గారు నా కోసం మీరు ప్రెస్ మీట్లు పెట్టండి, నేను గిరిజన బిడ్డని కదా. ఎవరిని అడుగుతున్నారు ఆవిడ అట్లా? అన్నా, ఎవరిని అడుగుతున్నారు ఆవిడ అట్లా? చాలా మందిని అడిగి అట్లానే ప్రెస్ మీట్లు పెట్టించదని చెప్పారు కదనే. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు నేను బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫు నుంచి నేను పోరాడతాను ఆమె క్లియర్ చెప్పింది. క్లియర్ చెప్పినప్పుడు నుంచి కూడా ఏ ఒక్క బాధితుని ఆమె కలవలేదు, వారి వెంట నిలబడి కూడా నేనున్నా మీకని ధైర్యం చెప్పలేదు. మేము ఏ రోజైతే సుబ్బారావు గారు నేను మంగ్లీ గారిని మీట్ అయ్యామో అదే రోజే రమావతి మధుని ఇంకొక ఇద్దరిని ఆమె పిలిపించుకొని ఆ రోజు మాట్లాడి మంతనాలు జరిపింది. నువ్వు ఏ తప్పు చేయకపోతే మేము వెళ్ళిన వెంటనే నువ్వు రమావతి మధుని ఎలా పిలుచుకుంటారండి పైకి ఆ రోజు? ఇప్పుడు అన్ని ఒకటి ఎవిడెన్స్ బయటికి వస్తున్నందుకు ఇప్పుడు తన అనుమానం ఏంటి? మీ మీద ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తోంది? మీరు బాధితులు గారు, బాధితుల పక్షంలో పడుతున్న వ్యక్తి. 100% అండి. మీరు ఎందుకు అనుమానం తనకి? మీరు ఏదైనా కావాలని టార్గెట్ చేస్తున్నారని అనుమానంతో ఉన్నారు ఆవిడ? కావాలనే టార్గెట్ చేస్తుర్రు. ఎవరు ముందరికి రావద్దు, ఎవరు ముందరికి వచ్చిన వాళ్ళని బెదిరిద్దాము, నా యొక్క సెలబ్రిటీ ట్యాగ్ను అడ్డం పెట్టుకుని నేను ఎవరినైనా ఎదిరించగలుగుతా, నా పవర్ ఎంతవరకైనా చూయించుకుంటా అని ఆమె ఈ రోజు విరవీగుతున్నట్టు కూడా అనిపిస్తుందండి. కాదు, మీ గురించి తను మాట్లాడుతున్న ఈ రకంగా అంటే మీరు తనని టార్గెట్ చేశారు అని అనుకుంటుందా ఆమె?
నేను ఎందుకు టార్గెట్ చేస్తానండి? మీకు ఆల్రెడీ కూడా బాధితులని తెచ్చి మీ యొక్క స్టూడియోలో కూడా మీకు పరిచయం చేయడం జరిగింది. అన్న వీళ్ళ పరిస్థితి ఇదే, వీళ్ళు పలానా రోజు వచ్చి నన్ను ఇట్లా మీట్ అయిన తర్వాత నేను అడ్వకేట్ సుబ్బారావు గారికి ఈ యొక్క కేసుని నేను అప్పగించాను. అంటే మంగ్లీ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మీ గురించి ఎందుకు ప్రస్తావిస్తోంది మంగ్లీ? అడగండి, ఒకసారి తననే అడగండి, మంగ్లీ గారిని అడగండి. మీరు నా పేరు ఈ రోజు ప్రధానంగా ఆమె తీయనిక గల కారణం ఏంటి అడగండి. అండ్ ఇంకొకటి, ఆమె ఫోన్ చేసి నెంబర్లు అడగడం కాదండి, నేను స్వయంగా కలిసి నేను సో అండ్ సో అండి, నాది పలానా గద్వాల, నేను పలానా అని చెప్పి నా విజిటింగ్ కార్డు కూడా మీరు ఎక్కడ అపోహపడాల్సిన అవసరం లేదండి, నా పూర్తి డీటెయిల్స్ ఇందులో ఉంటాయని కూడా నేను ఆమెకి కళ్ళ కట్టినట్టు అక్కడ ఒక ఇద్దరు అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సమక్షంలోనే నేను వారికి ఒక కార్డు, ఆమెకు కూడా ఒక కార్డు నేను ఇచ్చొచ్చాను. ఇచ్చొచ్చిన తర్వాత నా పేరుని డైరెక్ట్ వాడుకోలేక ఆయన నెంబర్ ఉందా వాడది మీరు వీడని వాడడం ఏందండి నాకు అర్థం కాలేదు. మీరు మా తోటి మహిళ, మా తోటి సోదరి మేము అనుకుంటున్నాం, కానీ మీరు ఈ రోజు ఇంత ఓపెన్ హార్ట్ గా మీరు మీ భాష ఎట్లుందో, మీ యాటిట్యూడ్ ఎట్లుందో ఈ రోజు కనిపిస్తుంది. మీ అహంకారం అనేది ఈరోజు తెలిసిపోయిందండి. గతంలో సుబ్బు అనే వ్యక్తి కూడా తనని బెదిరించాడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు తనేమంటున్నారంటే మళ్ళీ తిరుమలేష్ అనే వ్యక్తి మొత్తం వెనకాల నడిపిస్తున్నారు అంటున్నారు. కానీ తను ఎక్కడ కూడా డైరెక్ట్ బహిరంగంగా మధుని తిట్టినట్టుగానో, మధుయే దీని వెనుక ఉన్నాడు, మధుని శిక్షించండి అని అడిగినట్టుగానో లేదు. బట్ తిరుమలేష్ అనేటువంటి మిమ్మల్ని, సుబ్బు అనేటువంటి అడ్వకేట్ని, ఇద్దరిని కూడా మాట్లాడుతున్నారు, బహిరంగంగానే కనబడుతున్నాయి అవన్నీ కూడా. ఏస్తన్నా నేను అదే అడుగుతున్నానే. ఇప్పుడు డే1 నుంచి ఇక్కడ తప్పు చేసినటువంటి ఏకైక నిందితుడు మొట్టమొదటి A1 ఎవరైతే ఉన్నారంటే రమావత్ మధు ఉన్నాడు కదా, రమావత్ మధు గారి పేరును గాని, రమావత్ మధు మీద శిక్షించండి అని గాని, ఆయన మీద ప్రత్యేకించి ఒక FIR గాని ఏది కూడా ఈ రోజు ఆయన తరపు నుంచి ఆయన చేసిన బదలాం వల్లనే కదా ఈ రోజు మంగ్లీ గారి కుటుంబం బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ రమావత్ మధుతోనే మీరు సత్సంబంధాలు పెట్టుకోకపోతే మేము వెళ్ళి అడిగినప్పుడు ఏమన్నది, అసలు రమావత్ మధు అంటే ఎవరో నాకు తెలియదు, రమావత్ మధుకి నాకు సంబంధమే లేదు, వాడి ముఖం కూడా నేను చూడలేదని చెప్పిన ఆమె బర్త్డే పార్టీలా ఆయననే పెట్టుకున్నది, ఆమె నెక్లెస్ గిఫ్ట్ గా ఇప్పించుకున్నది. అండ్ ఆమె పబ్బులో పాటలు పాడేటప్పుడు కూడా రమావత్ మధు అక్కడే ఉన్నాడు. ఈమె ఫోన్ కాల్ అడ్వకేట్ కి కాన్ఫిడెన్స్ కాల్ కలిపేటప్పుడు రమావత్ మధు అందుబాటులో ఉంటాడు. నన్ను తిట్టేటప్పుడు కూడా. ఇప్పుడు కేవలం మొత్తం ప్లానెడ్ గా, కేవలం ఎందుకంటే తిరుమలేష్ అనే వ్యక్తికి ఈ యొక్క బాధితులు అప్రోచ్ అయ్యారు, ఆ వ్యక్తిని మనం భంగపరిస్తే, ఆ వ్యక్తిని మనం భయపెడితే ఖచ్చితంగా ఈ బాధితులందరూ చెల్లా చెదరమై పారిపోతారు. వీళ్ళందరి గొంతు నేను నొక్కిన వర్షన్ ఏంటో మీ పట్ల అర్థమైంది. మీ యాక్షన్ ప్లాన్ ఏంటి మరి? యాక్షన్ ఏముందండి తనకే తెలవాలి. ఇప్పుడు ప్రజలు చూసుకుంటున్నారు. ఈ రోజు ఆమె నేను మీడియా నుంచి వచ్చాయని చెప్తుంది. ఈ రోజు మీడియా వాళ్ళు కూడా కళ్ళ కట్టినట్టు విన్నారండి. ఆమె మాటలు ఎలా ఉంటాయి, ఆమె నిజస్వరూపం ఏంది, ఆమె ఆ రోజు ఏడ్చింది నిజమైన ఏడుపా, మా తమ్ముడిని చూడండి వీడు చేస్తాడండి అని. ఇప్పుడు యాక్టింగ్ వెనక యాక్టింగ్ ఆటోమేటిక్ గా తెలిసిపోతుందండి. ఆమెకి పాలమూరు నుండి అవార్డ్స్ వచ్చినాయి, నా గురించి చెప్పు, దీని గురించి మాట్లాడు అని చెప్పించుకొని, అంటే బలవంతంగా చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. మాకు కూడా తెలుసు, మేము పాలమూరి బిడ్డలమే, మీకు ఏ విధంగా అవార్డ్స్ వచ్చాయి, మీరు గొప్ప గాయని, దానికి ఒప్పుకుంటున్నాం. కానీ మీరు గాయని అని చెప్పి అందరినీ గాయగారడి చేపించే పనులు మీరు చేస్తున్నారండి ఇప్పుడు. థ్యాంక్ యూ తిరుమలేష్ గారు. సో ఇది ఎవరైతే తిరుమలేష్ అనే వ్యక్తి ఇప్పుడు మంగ్లీ తిరుమలేష్ గురించి మాట్లాడిందో, గద్వాలకు సంబంధించిన వ్యక్తి అని చెప్పి ఆ తిరుమలేష్ మనతో ఫోన్ లైన్లో మాట్లాడుకొచ్చారు. సో ప్రతినిధి ఇన్నారెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, ఇటు మంగ్లీ తనకి ఎటువంటి ప్రమేయం లేదు, తన అమాయకురాలని తనని టార్గెట్ చేస్తున్నారని చెప్తూ తను ఎదుటి వాళ్ళ గురించి, బాధితుల పక్షాన మాట్లాడుతున్న వాళ్ళని గురించి మాట్లాడడం, ఈ భాష ఉపయోగించడం వారిని కూడా కొంత ఇబ్బంది గురి చేస్తోంది, కొంత అనుమానాలు తావిస్తోంది. ఏంటి ఈ వీడియో తర్వాత రియాక్షన్స్ ఏంటి, బాధితులు ఏం చెప్తున్నారు? మనోజ్, మనం చూడొచ్చు ఏదైనా కూడా ఒక వ్యక్తిత్వాన్ని మనం చెప్పాలి అంటే ప్రధానంగా ఎలా ఉంటదంటే, మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా మాట్లాడడం అనే దాని మీదనే వాళ్ళ వ్యక్తిత్వానికి బయటపడతా ఉంది. ఇక్కడ మనం ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ గా మనం ప్లే చేసిన ఆడియోకి సంబంధించి ఏవైతే ఉందో ఆమె మాట్లాడిన మాటలు తిరిగి చెప్పడానికి కూడా చాలా దుఃఖకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రొఫెషన్ లో ఉండి, ఒక సెలబ్రిటీగా ఉండి, ఒక వ్యక్తి గురించి మాట్లాడే అన్పార్లమెంటరీ వర్డ్స్ అనే దాని మీద ఆమె యొక్క కోపం అర్థమవుతా ఉంది. ఇంకొకటి, తిరుమలేష్ ఏం చేశాడు, బాధితులకు సపోర్ట్ గా ఉన్నాడు. అడ్వకేట్ సుబ్బుని అటాచ్ చేసి ఆ కేసులో బాధితులుగా ఉన్న వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చి అక్కడ హైదరాబాద్ లో ఆయన మొత్తం ఆయన చూసుకుంటున్నాడు. వాళ్ళకి సంబంధించిన ఫుడ్ కావచ్చు, తర్వాత ఎక్స్ప్రెస్ అని చూసుకుంటున్నాడు. అలాంటి వ్యక్తిని మనం అప్రిషియేట్ చేయాల్సింది పోయి అంతా వాడే చేస్తున్నాడు. సారీ, ఇక్కడ కూడా నేను అన్పార్లమెంటరీ వర్డ్ యూజ్ చేయాల్సి వస్తుంది.
సో ఇలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తుందంటే ఆమె వ్యక్తిత్వాన్ని మనకు ఖచ్చితంగా దీంట్లో ఆమె ఇన్వాల్వ్మెంట్ లేని ఇన్ని రకాల డ్రామాలు మనం చూడదు. ప్రధానంగా తిరుమలేష్ గారు చెప్పిన, ఆర్టీఐ ప్రతినిధులు చెప్పిన, మనం గతంలో బాధితులకు సంబంధించి మన వ్యవహారంలో మనం వరుస కథాలతో చెప్పినా ఒకటే చెప్తున్నాం, మంగ్లీ అనే వ్యక్తి ఎక్కడా కూడా డబ్బులు తీసుకున్నట్టు కానీ ఆమె ఇన్వాల్వ్మెంట్ గా సాక్ష్యాలు లేవు. కానీ ఇన్ని డ్రామాలు ఆడాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ ఆమె కనుక సంబంధం కనుక లేకపోతే మధు మీద యాక్షన్ తీసుకోమని చెప్పాలి, బాధితులకు సపోర్ట్ నిలబడి ఫైట్ చేయమని చెప్పాలి. ఎంతప్పటికీ తాను ఒక గిరిజన బిడ్డలు తర్వాత నాకు అన్యాయం చెప్తాను కానీ నీలాంటి వాళ్ళు పదుల సంఖ్యలో అక్కడ వందల సంఖ్యలో అక్కడ బాధితులు మిగిలారు. మరి అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఎంతప్పటికీ సెల్ఫ్ గా తనకు తాను ప్రజెంటేషన్ తన బాధలు మాత్రం చెప్తుంటుంది కానీ పరాయి వాడి బాధలు నాకెందుకు, నా పేరు బయట పెట్టాడని చెప్పండి. కానీ మీ పేరు బయట పెట్టడానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళు ఒక్క మానట్లేదు. సో ఖచ్చితంగా ఈ మాట్లాడే మాటలు ఆమె యొక్క విధానం అంతా కూడా అనుమానాస్పదంగా ఉంది. కాలం ఖచ్చితంగా ఈ రోజు తప్పించుకోకపోవచ్చు, కాలం ఖచ్చితంగా ఏదో ఒక రోజు సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఈ ఘటన పెట్టి చూస్తే మనకి మనోజ్. రైట్, థ్యాంక్ యూ నరెడ్డి. సో మొత్తంగా మంగ్లీకి సంబంధించిన మరొక ఆడియో బయటికి రావడంతో తిరుమలేష్ మాట్లాడడం కానీ చాలామంది అక్కడ మాట్లాడడం కానీ వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తోంది అని చెప్తూ ఉన్నారు. సో పదే పదే మంగ్లీ ఇటు బాధితుల పక్షాన పెడుతున్న వాళ్ళని టార్గెట్ చేస్తోందా అనే రకంగా బాధితులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ప్రధానంగా నిందితులు ఉన్నారో 1,000 కోట్ల రూపాయలు అంటే సుమారుగా 1000 కోట్లు అనేది బాధితులు చెప్పిన మాటే. సో అంత డబ్బులు ఉన్నటువంటి కాజేసిన వ్యక్తిని బయట పెట్టాల్సింది పోయి ఆ వ్యక్తి గురించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సింది పోయి బాధితుల పక్షాన పడాల్సింది పోయి బాధితుల పక్షాన ఉన్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేయడంలోనే మంగ్లీ అసలు రూపం అర్థమవుతుందని చెప్తున్నమాట. సో ఒకసారి మళ్ళీ మీరు కూడా ఆడియో వినండి. సో మీకేమనిపించింది కామెంట్ చేయండి. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు, పిచ్చినా కొడుకు వాడు ఇదంతా తెచ్చిండు, వాడంతా అంటగడుతుండి ఇదంతా. ఓకే, సో నువ్వు గద్వాల సైడే ఉంటావు కదా? లేదు లేదు తెలియదక్క నాకు. ఎందుకు అంతలా? అసలు లేదక్క, తెలియదక్క, అదక్క కనుక్కుంటాను కానీ కూడా అనుకుంటాను. మరి ఇంతలా తెలియదక్క అని అంటున్నా నేను. అదేరా, ఎందుకు కనుక్కుంటే అయిపోతుంది కదా, ఎందుకు భయం? ఎందుకు అసలు భయం దేనికక్క? దేనికి భయం? లేకపోతే దేనికి రా? లేదక్క తెలియదక్క, మీకే తెలుసు కదా. లేదక్క, ఈరోజు నేను 25th మార్చ్ రోజు నేను ఏదైతే మీతో మాట్లాడినో ఆ మంగ్లీ అక్క గురించి ఈ రోజు వరకు అంటే నేను వింటున్న మంగ్లీ అక్క గురించి ఇట్స్ వెరీ డిఫరెంట్ అక్క. వెరీ 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 డిఫరెంట్. మంగ్లీ గారు నమస్కారం. మంగ్లీ అమ్మ, నేను సంపద నాయక్ మాట్లాడుతున్నాను. హలో అమ్మ, మంగ్లీ కట్ చేసి రాజ్యం చూసిండ్రు కదా మంగ్లీ అమ్మ, నేను మాట్లాడుతున్నా నోటితోనే. ధైర్యం లేదా మంగ్లీ గారు? ఇప్పటి వరకు సిస్టర్ మాట్లాడినప్పుడు మీరు విన్నారు, చూసిండ్రు కదా, మీడియా మీరే కదా చూసిండ్రు. ఇప్పటి వరకు ప్రత్యక్ష సాక్ష్యం ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇగో నాకు ఎప్పుడు తెలుసా మంగ్లీ గారు ఫోన్ చేసింది 15th ఏప్రిల్ రోజు అండి. ఇది జూమ్ చేసుకోవచ్చు. నాకు ఎందుకు కోపం అంటే 15వ తారీఖు నాకు కాల్ చేసింది, మంగ్లీ గారిని ఎవరు కాపాడుతున్నారు అన్నా. ఇప్పుడు అడగన్నా, నీ క్వశ్చన్ అడగనా అన్నా? నీకు ఎంత ఆఫర్ చేసింది? డబ్బులు ఆఫర్ చేసింది? జస్ట్ క్యాజువల్ గా మీకు ఫోన్ చేసిందా? మనకు డబ్బులు ఆఫర్ మన దగ్గర నడవన్నా. ఏమని మాట్లాడింది మరి ఆ రోజు? మన దగ్గర మీరు అడిగిన క్వశ్చన్లు మన దగ్గర నడవన్నా, అందుకనే నేను జనసేన పార్టీలో పోయినా. అది మంచిగా ఏమని మాట్లాడింది అంటున్నా. అదేగా నేను చెప్తున్నా అన్న. 15 రోజుల క్రితం నా దగ్గర విక్టిమ్స్ బాధితులు వస్తే, మన బిడ్డ కదా, ముందే ఎందుకు నోరు పారేసుకోవాలి అంటే, ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడేదానికి విలువను ఎక్కువ ఉంటుంది, బాగుండదు. సో దానికి సంబంధించింది ఒక తెలిసిన వారితోని కూడా ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఒకసారి కనుక్కో అని చెప్పినాను. కనుక్కో అన్నప్పుడు నేను బేసికల్గా నేను ఇక్కడ లేను, కొంచెం పని గురించి అని విజయవాడకు వేరే పనిలో ఉన్నప్పుడు తను నాకు కాల్ చేసింది. కాల్ చేసి ఏందమ్మా అంటే, ఆమె రివర్స్ ఏమన్నది, అన్న నాకు తెలియదు అన్న, వాడు మధుగాడు కూడా నాకు తెలియదు, నేను ఒక ఎమ్మెల్యే పిలిస్తే నేను పోయినా
ఐఐటి మెయిన్స్ చరిత్రలో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ చరిత్రలో కనీని నెరగని డబుల్ ధమాకాతో హిస్టారికల్ రికార్డ్. 2026 ఐఐటి మెయిన్స్ లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ టైటిల్ 2 డాక్టర్ కేకేఆర్ గౌతమ్ పూర్వ విద్యార్థులవే. అరిత సాధ్యమైన ఐఐటి ఫౌండేషన్ తో ఆల్వేస్ నెంబర్ 1 డాక్టర్ కేకేఆర్ గౌతమ్. At KLA Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KL Global Business School. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU